Apart from acupuncture, we are not giving any medicine, we are not giving any ointments, we are not giving any physiotherapy. We aid him this. Actually, మా క్లినిక్ ఫిజియోథెరపీ అండ్ acupuncture సెంటర్గా స్టార్ట్ అయింది. బట్ ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద మొడాలిటీస్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా నేను అన్ని కంప్లీట్గా సీల్ చేసి పెట్టినాను. ఆయుష్ అల్ట్రాసౌండ్ థెరపీ, లేజర్ థెరపీ ఉండేది నా దగ్గర. పెయిన్కి కూడా డిఫరెంట్ మొడాలిటీస్ ఉండే, ఇవన్నీ కూడా నేనేం వాడట్లేదు. బికాస్ వాటన్నిటిలో కంటే కూడా మనకి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ acupuncture ఇస్తున్నప్పుడు అవన్నీ నేను ఓవర్ నైట్ స్టాప్ చేసేసినాను. మజిల్ స్టిమ్యులేషన్, నర్వ్ స్టిమ్యులేషన్, ట్రాక్షన్, ఇవన్నీ ఏమీ ఇవ్వట్లేదు నేను. అంటే ఫిజియోథెరపీ తప్పు పట్టట్లేదు నేను, కానీ ఫిజియోథెరపీలో కూడా నాకు పర్సనల్గా నాకు 8 to 10 months కంటే ఎక్కువ రిలీఫ్ కనిపించలేదు. బికాస్ అక్కడ కూడా మనం ఎడిమా తగ్గిస్తాం, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాం, మళ్ళీ రికవర్ అవుతుంది. కానీ ఈ డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ కావడానికి రీజన్ని మనం acupuncture డీజనరేషన్ని మనం స్టాప్ చేసే కెపాసిటీ ఉంది కనుక ఇది లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇస్తుంది కనుక ఓవర్ నైట్ మేము స్టాప్ చేసినాం. ఫిజియోథెరపీ నేను కూడా కోర్స్ చేసి వచ్చాను. ఆ తర్వాత నేను నిమ్స్లో హానరీగా కొన్ని రోజులు ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ చేసి ఇంట్రెస్ట్ తోటి నేను మొత్తం ఎక్విప్మెంట్ అక్వైర్ చేసినాను. బట్ స్టిల్ ఓవర్ నైట్ నేను అన్ని స్టాప్ చేసి ఓన్లీ acupuncture చేస్తున్నాం. acupuncture ఇస్తాం. ఎనీ ఆయింట్మెంట్ కానీ టాబ్లెట్ కానీ ఎటువంటి హర్బ్స్ కానీ మేము ఇక్కడేమి వాడము. విత్ ఓన్లీ acupuncture దే గెట్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్.